రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మిగినూరు ఆదోని అగ్రికల్చరల్ ఏడీలు మహమ్మద్ ఖాద్రి, బాలవర్దిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని వారు కొనియాడారు. రైతులకు నియోజకవర్గంలోని కోసిగి, పెదకడుబూరు, కౌతాలం, మంత్రాలయం మండలాలకు సంబంధించి 43,29,000 విలువైన యంత్ర పరికరాలను అందిస్తున్నామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని అన్నారు. రైతులను వైసీపీ ప్రభుత్వం నిండా ముంచేసిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. మే నెలలో అన్నదాత సుఖీభవ కింద భూమి ఉన్న ప్రతి రైతుకు 20,000 రూపాయలు రైతులకు అందిస్తున్నట్లు వారు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మాటల ముఖ్యమంత్రి కాదని ఏదైనా చేసి చూపిస్తాడని తెలిపారు. అనంతరం కౌతాలం మండలం కుంటన్హాల్కు చెందిన ముల్ల సమీరా బేగంకు 75,000 రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు ఒక వరం లాంటిదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, వెంకటపతిరాజు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో పెద్దలు చెప్పినట్లు జనాలకు మూకులేసి రూకులు ఏరుకున్నారు. వాళ్ళు అంటే జనాలకేమో చిన్న చిన్న సంక్షేమ పథకాలు చెప్పి మన దగ్గర నుంచి మాత్రం రూకలు డబ్బులు ఏరుకున్నారు. అలా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాష్ట్రానికి అరిష్ట పెట్టినటువంటి ప్రభుత్వం అది. ఈరోజు మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు చల్లగుంటేనే రాష్ట్రం చల్లగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు రైతుల మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో, నవయువ నాయకుడు పాదయాత్రలో ఏదైతే గుర్తించాడో ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ పోతే ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు కారుకోతలు కూస్తూ, నీవు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో నీవు వచ్చిన 5 సంవత్సరం తర్వాత కూడా పథకాలు స్టార్ట్ చేయలే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం ఏదైతే అవ్వదాతలకు పెన్షన్ పెట్టాడో ఒకేసారి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్యాప్టెడ్ ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు, పని చేసి చూపించే ప్రభుత్వం మాది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రైతులు కానీ ఎవరైనా సరే మంత్రాలయం నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇప్పటి వరకు ప్రతి బుధవారం గ్రీవెన్స్ మన ఇంట్లోనే ఉంటుంది, మన పార్టీ ఆఫీసులోనే ఉంటుంది. ఈ రోజు నుంచి శుక్రవారంకి మార్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి శుక్రవారం మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.